జూనియర్ పంచాయతీ కార్యదర్శులు మొండిపట్టు వేయటం లేదు. విధుల్లో చేరాలని ప్రభుత్వం అల్టిమేటం జారీ చేసినప్పటికీ వెనక్కి తగ్గటం లేదు. రెగ్యులర్ చేసేంత వరకు అధిరేది లేదు, బెదిరేది లేదని తమ దీక్ష ద్వారా చాటి చెబుతున్నారు. వీరికి రాజకీయ పార్టీల నేతలు, ప్రజా సంఘాల నాయకులు మద్దతు తెలపడంతో సమ్మె మరింత ఉధృతంగా మారుతోంది. తమను రెగ్యులర్ చేయాలని కోరుతూ ఆదిలాబాద్ కలెక్టరేట్ ఎదుట చేపట్టిన జేపీఎస్ల నిరవధిక సమ్మె ఇవాళ 13వ రోజుకు చేరుకుంది. ఆదివాసీ హక్కుల పోరాట సమితి తుడుందెబ్బ నాయకులు సమ్మె శిబిరాన్ని సంఘీభావాన్ని ప్రకటించారు. ప్రభుత్వం దిగొచ్చి జూనియర్ పంచాయతీ కార్యదర్శుల న్యాయబద్ధమైన డిమాండ్లను తక్షణమే నెరవేర్చాలంటూ డిమాండ్ చేశారు. అప్పటి వరకు వారికి తాము అండగా ఉంటామని భరోసానిచ్చారు. అటు జేపీఎస్ ఉద్యోగులు తమ ఆటపాటల ద్వారా నిరసన వ్యక్తం చేశారు. మీరు ఓ మహిళా పంచాయతీ సమ్మెరాని మూర్ఖులారా, సమ్మెరాని కాళ్ళ గజల అసేదులా కాళ్ళ గజల లడాయికే కదులుతున్న హిమ్మతి అసై మా సొంత మా అక్క వాళ్ళ మధ్యదే ఈరోజు పెళ్ళి ఉన్నది. అసలు యాక్చువల్లీ నేను ఆల్రెడీ మా ప్రెసిడెంట్ గారు, మా మండల ప్రెసిడెంట్ గారు కూడా చెప్పడం జరిగింది. అయినా నేను అటు వెళ్దాం అనుకున్నా, ఈరోజు అసలు రాననుకున్నా. మళ్ళీ ఆ మెసేజ్లు చూసి మా ప్రెసిడెంట్ గారు కాల్ చేయడం వల్ల ఇక్కడ సరే నేను మధ్యాహ్నం వరకన్నా ఉండి కానీ నేను అక్కడ వెళ్తాను. ఎందుకంటే మనకు తెలిసిందే కంపల్సరీ మనం బట్టలు ఇవ్వాలి, అందులో కంపల్సరీ ఆదిలాబాద్